హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం వచ్చేసి ఉప్పల్ బస్ స్టాప్ లో ఉన్నాం. ఉప్పల్ క్రాస్ నుండి ఉప్పల్కి లోపలికి వచ్చాక 1 కిలోమీటర్లో మనకి బస్ స్టాప్ ఉంటుంది. సో ఉప్పల్ నుండి మనకి 284P ఇది మనకి ప్రతాప సింకారం వరకు వెళ్తుంది వయా పీర్జాదిగూడ, పర్వతపురం, నీల్గోగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఇది లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. సో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసి 8 AM. సో 8 AM కి కొంచెం రోడ్ అయితే ప్రశాంతంగానే ఉండే, బట్ ఇక్కడ సైడ్ అంతా కన్స్ట్రక్షన్స్ వల్ల చాలా డ్యామేజ్డ్గా ఉండే. అండ్ ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి ఆల్మోస్ట్ బోడుపల్లి వెళ్ళే వరకు అంత రోడ్ చాలా డ్యామేజ్డ్గా ఉంటుంది. రూట్ 117 ఇది మనకి ఉప్పల్ నుండి కుషాగూడ వరకు వెళ్తుంది వయా చిల్కానగర్, ఇంకా నాచారం మీద నుండి మల్లాపూర్, ఆ తర్వాత ఈసీఎల్ నుండి వెళ్తుంది అనమాట. ఉప్పల్ నుండి స్టార్ట్ అయ్యే వెరీ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 113. ఇది మనకి సెంట్రల్ హైదరాబాద్ ఇంకా వెస్ట్ హైదరాబాద్ కలిపే రూట్స్ ఉంటాయి. అందులో 113 ఏమో మేదీపట్నంకి, 113 IBM కూడా మేదీపట్నం వెళ్తుంది. ఇవన్నీ లగడిగోపుల వరకు కామన్ వెళ్ళి ఆ తర్వాత మేదీపట్నం టర్న్ అయిపోతుంది. 113 కేలి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్, అంటే హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నుండి వెళ్తుంది, లైక్ అంత సెంట్రల్ పార్ట్ నుండి. సో ఈస్ట్ లోని ఉప్పల్ని, వెస్ట్ లోని లింగంపల్లిని కలుపుతుంది. ఇది అంత వయా అమీర్పేట్, కూకట్పల్లి వెళ్తుంది. 113 KLలోనే మనకి ఏసీ సర్వీసెస్ ఉన్నాయి. అది కాకుండా 113 K కూడా ఉంటుంది మనకి KPHB 4th phase వరకు, దానిలో కూడా ఏసీ సర్వీసెస్ ఉన్నాయి మనకి. సో 113 KL యాక్చువల్లీ మియాపూర్కి ఎండ్ చేశారు, కానీ కొన్ని బస్సెస్ అయితే లింగంపల్లి నడుస్తున్నాయి. ఇంకా వాటి టైమింగ్స్ ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ లో చెప్పండి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే. ఇంకో ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి మనకి 113F, అది మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది ఫ్రమ్ బోరబండ. ఇంకా 113M కూడా చాలా వరకు బోడుపల్లి కాలనీ ఇంకా మేడిపల్లి వరకు కూడా ఎండ్ అవుతాయి. సో అన్ని ఉప్పల్ నుండి వెళ్తాయి అనమాట. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి 113 షెడ్యూల్ అనేది చాలా పాత షెడ్యూల్ ఇది. ఇంకా బస్ స్టేషన్ వచ్చేసి మనకి సర్కిల్ షేప్ లో ఉంటుంది. సో అటు సైడ్ ఉన్న సర్కిల్ అంతానేమో మనకి డిస్ట్రిక్ట్ బస్సెస్, ఇంకా గట్కేసర్ అక్కడ సైడ్ వెళ్లే బస్సెస్ ఆగుతాయి అనమాట. చెంగిచెల్ల, బేడిపల్లి, బోడుప్పల్ అండ్ ఉప్పటికి అటు సైడ్ ఉన్నాయి. 18C ఇది మనకి సికింద్రాబాద్ చెంగిచెల్ల కనెక్ట్ చేస్తుంది వయా ఉప్పల్, మేడిపల్లి. వెనకాల వస్తున్న పల్లె వెలుగు వచ్చేసి మనకి యాదగిరిగుట్ట. సో యాదగిరిగుట్ట వెళ్ళడానికి మనకి ఉప్పల్ క్రాస్ నుండి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ ఉప్పల్ ఈ బస్ స్టాప్ లో ఆగుతూ వెళ్తాయి. 18Cని మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు కనెక్ట్ చేస్తే కూడా బాగుండు, ఎందుకంటే ఉప్పల్ నుండి ఇంకో కనెక్టివిటీ పెరిగినట్టు ఉంటుంది. సో యాదగిరిగుట్టకి మనకి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఇంకా మనకి వాల్వో సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. రూట్ 280B ఇది డిస్ప్లే కొంచెం ఫ్లక్ట్ అవుతుంది. సో ఇది రూట్ 280B మనకి భోగారం వరకు వెళ్తుంది, సికింద్రాబాద్ టు భోగారం. ఇది మనకి వయా ఉప్పల్, మేడిపల్లి, చెంగిచెల్ల క్రాస్ రోడ్, నారపల్లి, జోడిమెట్ల, అన్నజిగూడ, గట్కేసర్ నుండి భోగారం వరకు వెళ్తుంది. సో 280 ఏమో గట్కేసర్ ఎండ్ అవుతుంది, 280B ఏమో మనకి భోగారం వరకు వెళ్తుంది. ఇప్పుడు అనిపిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ బస్ ఏమో ఐ థింక్ ఇది తొర్రూరు వెళ్తుంది. సో మనకి హన్మకొండ అంటే వరంగల్, తొర్రూరు, జనగాం, ఆలేర్ ఇలాంటి రూట్స్ అన్నిటికీ మనకి ఉప్పల్ నుండి అయితే బస్సెస్ దొరికేస్తాయి. నేను ఫస్ట్ టైం 2016లో ఉప్పల్ బస్ స్టాప్ చూసాను అనుకుంటా. అప్పటి నుండి ఇప్పటి వరకు అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఎందుకంటే చాలా ఇన్కన్వీనియంట్ ఉండే ఇక్కడ, అంత నీట్నెస్ లేకుండే. సో బస్ స్టాప్ త్రూగా పాస్ అయ్యే బస్ రూట్స్ ఏవో మనకి ఇక్కడ అయితే మనకి బోర్డు పైన రాసి పెట్టారు. సో ఇక్కడ నుండి అంటే ఉప్పల్ దాటి ఇంకా అటు సైడ్ వెళ్ళే, ఈస్ట్ సైడ్ వెళ్ళే బస్ రూట్స్ అన్నిటి కోసం అయితే మనకి ఇక్కడ ఇండికేషన్ ఉంది. అది కాకుండా మనకి వేరే సిటీస్ అండ్ టౌన్స్ కి అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఇంకా బస్ పాస్ కౌంటర్ కూడా మనకి ఈ బిల్డింగ్ లోపల ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్ కాబట్టి ఇలా పాతగా ఉంది. సో లోపల వెళ్తే మనకి అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ ఉంది, ఇంకా బస్ పాస్ కౌంటర్ ఉంది. బస్ పాస్ కౌంటర్ కూడా మార్నింగ్ 7 నుండి నైట్ 8 PM వరకు మనకి సర్వీస్ లో అవైలబుల్ ఉంటుంది. సో వాష్రూమ్స్ కూడా ఇక్కడనే లోపల ఉంటాయి. సో కామెంట్ చేయండి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో. నేను ఇక్కడ యూజ్ చేయలేదు, బట్ మీరు యూజ్ చేస్తుంటే కామెంట్ లో చెప్పండి నీట్నెస్ ఎలా ఉందో. సో కొంచెం వెయిట్ చేస్తే గట్కేసర్కి బ్యాక్ టు బ్యాక్ ఒక 5 minutes లో 5 buses వచ్చాయి. ఒక 10-15 minutes వరకు అయితే ఒక్క బస్ కూడా రాలేదు గట్కేసర్కి నేను ఉన్నప్పుడు. సో ఒకేసారిగా 280B అయితే బాగానే ఉన్నాయి మార్నింగ్ టైంలో, లైక్ భోగారం వరకు వెళ్ళేటివి. కానీ చాలా వరకు అయితే మనకి సికింద్రాబాద్ టు గట్కేసర్కి వెళ్ళే 280 ఉంటాయి. సో గట్కేసర్ రూట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనకి ఎన్నో ఫ్యాక్టరీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకా వరంగల్ హైవే బేసికలీ. సో ఇంకా కొంచెం అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ మనకి సిటీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఉప్పల్ దాటాల్సిందే. ఇంకా ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ త్రూగా కూడా వచ్చి వేరియస్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్. సో 280 కూడా మనకి పీక్ అవర్స్ లో ఎవ్రీ 2-3 minutes కి ఒక్కొక్క బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది రేతిఫల్ బస్ స్టేషన్ ఎండ్ అవుతుంది 280. ఇంకో రూట్ ఉంటుంది బచ్చన్నపేట అని, అది మనకి జగద్గిరిగుట్ట కూకట్పల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. 500 అనే సిరీస్ ఉంటుంది అది. సో బచ్చన్నపేట వరకు వెళ్తుంది. ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి, అంటే మెట్రో ఎక్స్ప్రెస్ ఉంటుంది, మెట్రో డీలక్స్ ఉంటుంది. బట్ బస్ పాస్ మాత్రం మనకి గట్కేసర్ వరకు, ఐ థింక్ ఔషాపురం అనుకుంటా, అక్కడ వరకు నడుస్తుంది. ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ఐ ట్రై టు ఎంక్వైరీ అబౌట్ స్వర్ణగిరి, కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. సో స్వర్ణగిరికి మీరు బస్సులో వెళ్ళుంటే టైమింగ్స్ని వాటిని మన ఆడియన్స్కి కామెంట్లో చెప్పండి. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. వరంగల్, హన్మకొండ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ టౌన్ అయినా
జనగానికి మనకి చాలా అంటే బ్యాక్ టు బ్యాక్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, కానీ ఇది మార్నింగ్ టైంలో పీక్ టైంలో చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు అప్ అండ్ డౌన్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు వీళ్ళు, సో వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. సో బస్ చాలా ప్యాక్గా వెళ్ళిండే జనగాంకి. ఇంకా నేను ఉన్నప్పుడు క్యాప్చర్ చేయలేదు, బట్ 115 మన కోటికి అవైలబుల్ ఉంటుంది. సో 115 సిరీస్ యాక్చువల్లీ అక్కడికెళ్ళి అక్కడ ఆపుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అది, ఎందుకంటే ఇక్కడనే లాస్ట్ అయిపోతుంది. కొన్ని మేడిపల్లి వరకు కూడా వెళ్తుంది. యాక్చువల్లీ మేడిపల్లి ఇంకా బోడుపల్లి కాలనీకి వెళ్తుంది 115 అండ్ 71 ఉంటుంది. అది మనకేమో చెంగిచెల్ల వాళ్ళకి వెళ్తుంది, ఫ్రమ్ అఫ్జల్గంజ్ స్టార్ట్ అవుతుంది. హైటెక్ సిటీ వెళ్ళడానికి మనకి డైరెక్ట్గా అయితే 113 YH అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా లగ్డికబులర్ కామన్కి వెళ్ళి అక్కడ నుండి అమీర్పేట్, యూసుఫ్గూడ, తర్వాత జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, సైబర్ టవర్స్ నుండి యాక్చువల్లీ కొండాపూర్ వరకు ఉంటుంది YBకి అని. ఇప్పుడు YH అని మనకి హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర ఎండ్ అయిపోతుంది. గట్కేసర్లో దగ్గరలో ఉన్న ఇన్ఫోసిస్కి మనకి 280I అవైలబుల్ ఉంది. ఇంకా సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ నుండి అంటే MGBS, JBS నుండి స్టార్ట్ అయ్యే యాదగిరిగుట్ట బస్సెస్ అన్నీ మనకి ఉప్పల్ క్లబ్ అవుతూ ఉప్పల్ నుండి వెళ్తాయి అనమాట. అందుకే మనకి బ్యాక్ టు బ్యాక్ యాదగిరిగుట్టకి అయితే మార్నింగ్ 4 o'clock నుండి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో నైట్ 8:39 వరకు అయితే ఉంటాయి. సికింద్రాబాద్ టు కొర్రెముల అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మనకి 283K అవైలబుల్ ఉంటుంది. అది కూడా మనకి ఉప్పల్ నుండి వెళ్తుంది. ఇప్పుడు ఎంట్రీస్ ఉన్న బస్ వచ్చేసి 113FZ, అది మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. సో ఇక నేను ఆ బస్ ఎక్కి చెల్లపల్లి వెళ్ళాను, దాని వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ ఉప్పల్ నుండి ఈ రోడ్ అంతా మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్తో మీకున్న ఎక్స్పీరియన్స్ని కామన్లీ చెప్పండి. ఇంకా ఉప్పల్ ఆ లేక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఐ థింక్ ల్యాండ్ రిక్లమేషన్ చేసినట్టున్నారు, మొత్తం మట్టితో నింపుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.